ఆంధ్రప్రదేశ్లో అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఇవాళ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. మన నీరు మన భవిష్యత్తు సాగునీటి సంఘాల పార్టీ పేరుతో సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమ్మిట్ జరగబోతుంది. అమరావతిలోని నేలపాడు దగ్గర పరేడ్ గ్రౌండ్స్ లో ఇవాళ మధ్యాహ్నం 12:30 ఈ సమ్మిట్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 12,000 సాగునీటి సంఘాల అధ్యక్షులు ఈ సమ్మిట్ కు హాజరు కాబోతున్నారు. సమ్మిట్ ఏర్పాట్లను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. ఇక ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాగునీటి సంఘాల అధ్యక్షుల రాక ప్రారంభం కాబోతుంది. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వారంతా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. గత వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ గాడి తప్పిందని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ పోలవరం, హంద్రినీవా, వెలిగొండ, గాలేరు నగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఖరీఫ్ పంట ముగిసిన రాయలసీమలో సైతం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు ఉందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైందన్నారు. నాడు రాయల కాలంలో రాయలసీమ చెరువులు నిండితే నేడు చంద్రబాబు పాలనలో రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకుని భూమిని కూడా రిజర్వాయర్లా మార్చుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలనేది చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఇవాళ సదస్సు నిర్వహిస్తున్నారు. మన నీరు మన భవిష్యత్తు సాగునీటి సంఘాల పాత్ర పేరుతో సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమ్మిట్ జరగబోతోంది. అమరావతిలోని నేలపాడు దగ్గర పరేడ్ గ్రౌండ్స్ లో ఇవాళ మధ్యాహ్నం 12:30 ఈ సమ్మిట్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 12,000 సాగునీటి సంఘాల అధ్యక్షులు ఈ సమ్మిట్కు హాజరు కాబోతున్నారు. సమ్మిట్ ఏర్పాట్లను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. ఇక ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాగునీటి సంఘాల అధ్యక్షుల రాక ప్రారంభం కానుంది. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో వారంతా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక గత వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ గాడి తప్పిందని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 18,000 కోట్ల రూపాయల బిల్లుల బకాయిలను కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ పోలవరం, హంద్రినీవా, వెలిగొండ, గాలేరు నగరి, పోలవరం ఎడమ ప్రధాన కాలువ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఖరీఫ్ పంట ముగిసిన రాయలసీమలో సైతం రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు ఉందంటే చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైందన్నారు. నాడు రాయల కాలంలో రాయలసీమ చెరువులు నిండితే నేడు చంద్రబాబు పాలనలో రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని తెలిపారు. నిమ్మల ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టుకుని భూమిని కూడా రిజర్వాయర్లా మార్చుకోవాలని తెలిపారు. ఇక భూగర్భ జలాలు పెంచుకోవాలని, కరువు రహిత రాష్ట్రంగా మార్చుకోవాలి అనేది చంద్రబాబు లక్ష్యమన్నారు మంత్రి నిమ్మల. ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా గాడి తప్పి 18,000 కోట్ల బిల్లుల బకాయిలు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్థితిలో మళ్ళీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ 1 సంవత్సరం వర్షాలు బాగా పడి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వర్షాలు సరిగ్గా లేకపోయినా కూడా కరువు అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా ఉండాలి అని అంటే ఈ ప్రాజెక్టులు, రిజర్వాయరు, కెనాల్సు వీటి ద్వారా మాత్రమే కాకుండా ఈ భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని, ఒక రిజర్వాయర్గా మార్చుకుని, భూగర్భ జలాలను పెంపొందించుకుని ఆ కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచన. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘాలతో వాళ్ళ అధ్యక్షులతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు ద్వారా ఈ యొక్క భూగర్భ జలాల్ని ఏ రకంగా పెంపించుకోవాలి,
ఆ యొక్క వాటర్ సెక్యూరిటీ, వాటర్ పాలసీ వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక నిర్దేశం చేసి ఆ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షుల యొక్క బాధ్యతలను వాళ్ళకి తెలియజెప్తూ దానికి రాష్ట్రం నలువైపుల నుంచి కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్క డబ్ల్యూఏ అధ్యక్షులు, వాటర్ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.